పోవర్టీ యాజ్ ఎ ఛాలెంజ్ చాప్టర్లో ఈరోజు చదువుదాం. పోవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. అంటే పోవర్టీని దూరం చేయడానికి, ఆ పోవర్టీని ఇండియాలో లేకుండా చేయడానికి ఏమేం ప్రోగ్రామ్స్ లాంచ్ చేశారు. ఓకే. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో ఇది మోస్ట్లీ స్టార్ట్ అయినప్పుడు 2006లో లాంచ్ చేశారు. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రొవైడ్స్ 100 days ఆఫ్ గ్యారంటీ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. సో రూరల్ ఏరియాలో అందరికీ కంపల్సరీ 100 days అంటే జాబ్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలాంటి జాబ్స్ అంటే అన్‌స్కిల్డ్ లేబర్ జాబ్స్ ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో దీనిలో ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ 100 days కంపల్సరీగా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఏంటి, శాలరీ ఇస్తారు, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సో ఇన్కమ్ వస్తే ఏంటవుతుంది, వాళ్ళ పోవర్టీ లైన్ నుంచి వాళ్ళ బేసిక్ నీడ్స్ వాళ్ళు కొనుక్కోగలుస్తారు. వాళ్ళ దగ్గర బేసిక్ నీడ్స్ వాళ్ళు కొనగలుస్తారు. కొంటే వాళ్ళు పోవర్టీ లైన్ నుంచి అబోవ్ పోవర్టీ లైన్ దాకా వెళ్తారు కదా, బిలో పోవర్టీ నుంచి. సో అందుకే ఈ ప్రయత్నం చేశారు. సో నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ బిలో పోవర్టీ కార్డ్ అని కార్డ్స్, రేషన్ కార్డ్స్ ఇవన్నీ ఇష్యూ చేశాయి. ఎందుకంటే దీంట్లో ఏంటి అవసరమైన వస్తువులు ఇస్తారు, లైక్ రైస్, దాల్, ఆయిల్, ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో. ఓకే. ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేవారు. సో ఎందుకంటే ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు కొనక్కర్లేదు కదా, తక్కువ రేట్లో, మినిమం జీరో కాస్ట్లో ఇస్తారు కదా, అందుకే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ తింటే వాళ్ళకి న్యూట్రిషన్ వస్తుంది. ఎంత క్యాలరీస్ తినాలో అంత వస్తుంది, వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. సో వాళ్ళకి ఒక బేసిక్ నీడ్స్ తీరింది కదా, ఒక బేసిక్ నీడ్స్ అయితే వాళ్ళు మెల్లిగా బిలో పోవర్టీ లైన్ నుంచి అబోవ్ పోవర్టీ లైన్కి వెళ్తారనేసి ఇలా చేస్తారు. ఓకే. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. ఇప్పుడు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అంటే ఆవాస్ మీన్స్ ఇల్లు. ఓకే. ఓకే. సో ఇల్లు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనలో ఏం చేస్తారు, అఫోర్డబుల్ హౌసింగ్, కొంతమందికి ఫ్రీ హౌసింగ్ గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తుంది. సో ఎందుకంటే పోవర్టీలో ఒక మెయిన్ ఫ్యాక్టర్ ఇది కూడా, బేసిక్ నీడ్స్లో ఒక మెయిన్ ఫ్యాక్టర్ కూడా ఏంటి, షెల్టర్ అంటే ఇల్లు ఉండడానికి. సో అది కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే అవి వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గర ఒక బేసిక్ నీడ్ వస్తుంది. బేసిక్ నీడ్ వాళ్ళది ఫుల్ఫిల్ అయితే వాళ్ళు అబోవ్ ద పోవర్టీ లైన్కి వెళ్తారు కాబట్టి. సో అందుకే అందరికీ ఇల్లు కొంతమందికి ఉచితంగా ఇస్తుంది, కొంతమందికి కొంత డబ్బులు ఇస్తుంది. వాళ్ళు తాహతను బట్టి ఇలాంటి స్కీమ్స్ అంటే ఫ్రీగా, మోస్ట్లీ బిలో పోవర్టీ లైన్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తుంది. ఓకే. ప్రొవైడ్ హౌసింగ్, అందరికీ ఇల్లు కట్టుకోవాలనేసి. సో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది ఏంటంటే ప్రొవైడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అమంగ్ రూరల్ ఏరియాస్లో. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు బిజినెస్ చేయాలనుకో, ఏదో చిన్న బిజినెస్ ఏదైనా, వాళ్ళకి వాళ్ళ డెవలప్మెంట్కి వాళ్ళకి ఫండ్స్ ఉండవు. సో ఇదేం చేస్తుందంటే వాళ్ళకి ఆ ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ఆ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది ఫర్ రూరల్ పీపుల్స్. సో ఆ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యి వాళ్ళు ఎర్న్ చేసుకుంటే వాళ్ళు అబోవ్ ద పోవర్టీ లైన్ ఎదగలుస్తారు. అందుకే ఈ స్కీమ్ లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఏం చదువుతామంటే స్టెప్ టు రిడ్యూస్ పోవర్టీ. ఇది ఇండియాలో చేసినవన్నీ, ఇది స్టెప్స్ టు రిడ్యూస్ పోవర్టీ. మరి ఇంకేం చేయగలుగుతాం, ఇండస్ట్రియలైజేషన్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీస్ అంటే ఫ్యాక్టరీస్ పెట్టడం. ఇప్పుడు ఫ్యాక్టరీస్ పెడితే మనం ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగం ఇస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ వస్తే వాళ్ళ బేసిక్ నీడ్స్ వాళ్ళు చూసుకోగలుగుతారు. సో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఎన్హాన్సింగ్ ఎంప్లాయబిలిటీ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. అంటే ఇప్పుడు స్కిల్ ఇండియా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఎందుకు లాంచ్ చేస్తారు, మనకి స్కిల్స్ రావడానికి. స్కిల్స్ వస్తే మనకి బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి జాబ్ది. ఫ్రీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్తారు కదా, ఫ్రీ
ఫ్రీ హెల్త్ కార్డ్స్ ఇస్తారు. అండ్ ఎడ్యుకేషన్ కూడా గవర్నమెంట్ స్కూల్‌లో ఫ్రీ అండ్ గవర్నమెంట్ హెల్త్ కేర్‌లో ఫ్రీయే కదా! సో, ఏదో మినిమమ్ కాస్ట్ తీసుకుంటారు హెల్త్ వాటిలో. అండ్ కొన్ని హెల్త్ కార్డ్స్ ఉంటాయి. దానికి ఫ్రీ హెల్త్ చెకప్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఆర్ ఫ్రీ. ఓకే. అండ్ కొన్ని స్కూల్‌లో ఎందుకు ఫుడ్ పెడతారు? దీనికే. ఎందుకంటే ఎళ్లి స్కూల్‌కి వాళ్ళు ఫుడ్ కోసమైనా స్కూల్‌కొస్తారని గవర్నమెంట్ స్కూల్‌లో ఈ మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టారు. ఓకేనా? ఇప్పుడు సోషల్ రిఫార్మ్స్ అంటే ఎలాంటివంటే, ఇప్పుడు లో కాస్ట్‌ని డిస్క్రిమినేట్ చేయడం. అంటే తక్కువ జాతి వాళ్ళని ఉద్యోగంలో చేర్పించము, వాళ్ళని అంటకూడదు, వాళ్ళని ముట్టకూడదు. సో, ఇవన్నీ సోషల్ రిఫార్మ్స్. ఇవన్నీ కూడా తగ్గాలి. అప్పుడే పోవర్టీ లైన్ నుంచి అందరూ బయట పడగలుస్తారు. బిలో పోవర్టీ లైన్ నుంచి. ఓకేనా? ఇప్పుడు కీ ఛాలెంజెస్ ఏంటి అంటే ఈ పోవర్టీ నుంచి మనం అచీవ్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. రీజనల్ డిస్పారిటీస్ ఇన్ ద పోవర్టీ లైన్. అంటే ఇప్పుడు ప్రతి స్టేట్స్ 28 స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో. ప్రతి స్టేట్స్ ఒకటే లెవెల్‌లో పోవర్టీ లైన్ ఉండదు. బట్ నేషనల్ ఒకటే లెవెల్‌లో ఉండదు. సో, సెంట్రల్ ఏదైనా డిసైడ్ చేస్తదికి ఇలా ఇవ్వాలని. సో, ఆహ్, ఒక స్కీమ్ లాంచ్ చేస్తారు. సో, ప్రతి స్టేట్‌కి ఆ స్కీమ్ కరెక్ట్‌గా సెట్ కాదు. సో, దీన్ని బట్టి ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ లాంగ్వేజ్, డిఫరెంట్ సిట్యుయేషన్. బట్ సెంటర్ ఏంటి మెజారిటీన్ హ్మ్. మెజారిటీని బేస్ చేసి ఒకటే స్కీమ్ లాంచ్ చేయాలి. సో, ఆ స్కీమ్‌లో వీళ్ళకి అంటే కొన్ని స్కీమ్స్ కొన్ని స్టేట్స్‌కి అవ్వట్లేదు. సరిపోవట్లేదు. రీజనల్ డిస్పారిటీస్ వస్తున్నాయి. ప్రాబ్లమ్స్ అక్కడ వస్తున్నాయి. పోవర్టీ లైన్ డిఫరెంట్ ఉంటది. అన్నీ డిఫరెంట్ ఉంటది. సో, ఆ డిఫరెంట్‌కి అన్ని స్టేట్స్‌కి ఒకటే స్కీమ్ అవ్వట్లేదు. ఓకే. కరప్షన్ ఇన్ ఇంప్లిమెంటెడ్ పోవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్. కరప్షన్. ప్రతి చోట కరప్షనే ఉంది. సో, ప్రతి దాంట్లో ఏదో కరప్షన్ ఖచ్చితంగా పోవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ చేయడానికి అన్నీ దాంట్లో పూర్తిగా కరప్షన్ నిండిపోయి ఉంది ఇండియాలో. సో, ఆ కరప్షన్ వల్ల అది పూర్తిగా అప్లై అవ్వలేకపోతుంది. సో, లిమిటెడ్ కవరేజ్ అండ్ లీకేజ్ ఇన్ ద స్కీమ్స్ లైక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో, ఇప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌లో ఏంటి? ఫుడ్ ప్రొడక్ట్స్. ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ ఏం చేస్తున్నారు? అందరూ తీసేసుకుంటున్నారు. మధ్య వాళ్ళందరూ తీసుకుంటున్నారు. ఎవరికి అందాల్సిందో వాళ్ళకి అందట్లేదు. సో, ఇలాంటివన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇవన్నీ ఓవర్‌కమ్ చేస్తే గానీ ఇండియాలో అందరూ అబోవ్ పోవర్టీ లైన్‌లో రాలేరు.